చిన్నశంకరంపేట మండలంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి పర్యటించారు. మండలంలోని గవ్వలపల్లి రైతు వేదిక వద్ద జంగరాయ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. తూకం వివరాలు, లారీ లోడింగ్ వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గవ్వలపల్లి పాఠశాల ఆవరణలో ఓటర్ నమోదు ప్రక్రియను బిఎల్ఓలను అడిగి తెలుసుకుని పలు రికార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే డేటా నమోదును పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఆర్డీఓ రమాదేవి మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండలంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి త్వరితగతిన లారీలను లోడ్ చేసి పంపించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవని ఆమె అన్నారు. జనవరి 1, 2025వ సంవత్సరం వరకు 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులు ఓటరు నమోదు చేసుకోవాలని, మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ఇంటింటి సర్వే పూర్తి కావడం జరిగిందని, డేటా నమోదు కూడా చేయడం జరుగుతుందని, డేటా ఎంట్రీ చేసే సమయంలో ఏవైనా అనుమానాలు ఉంటే తెలుసుకొని నమోదు చేయాలని, ఎలాంటి తప్పులు లేకుండా డేటా నమోదు చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవితో పాటు చిన్నశంకరంపేట తహసీల్దార్ అబ్దుల్ మన్నన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, బిఎల్ఓలు, డేటా నమోదు ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు రమాదేవి. నేను ఆర్డీఓ మెదక్. ఈరోజు స్పెషల్ కాంపెయిన్ డే కాబట్టి నేను మండలాలను సందర్శించడం జరిగింది. మండలం శంకరంపేట 6లో పోలింగ్ కేంద్రాలను సందర్శించడం జరిగింది. ఎవరైతే యువత 1/1/2025 వరకు 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళు ఉంటారో వారు కొత్త ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. నిన్న ఈరోజు స్పెషల్ కాంపెయిన్ డేస్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన దరఖాస్తులన్నీ కూడా అప్పటికప్పుడే ఎంక్వైరీ చేసి మా బిఎల్ఓలందరూ కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఇంకా తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, షిఫ్టింగ్ ఉన్న ఫామ్ 8లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎవరు ఉన్నా కానీ వారి అభ్యంతరాలు లేదా వారి నమోదు కోసం బిఎల్ఓలను సంప్రదించవచ్చు. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ వేగవంతం చేయడం కోసం పీపీసీ సెంటర్స్ని సందర్శించడం జరిగింది. అక్కడ లారీస్ ప్రాబ్లం కానీ, లేబర్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉందో కూడా తెలుసుకోవడం జరిగింది. మిల్లర్స్ నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కోసం ప్రభుత్వం వారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మేము కూడా అన్ని చోట్ల పీపీసీ సెంటర్స్ తిరగడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే కుటుంబ వివరాల సేకరణకు సంబంధించి డేటా మొత్తం సేకరించడం జరిగింది. సర్వే ప్రక్రియ పూర్తయింది. డేటా ఎంట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంపీడీఓ కార్యాలయంలో 15 సిస్టమ్స్ పెట్టేసి డేటా ఎంట్రీ కార్యక్రమం జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుందో పరిశీలించడం కోసం రావడం జరిగిందని అంతా కూడా సజావుగా సాగుతుంది. థ్యాంక్ యూ. నిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం గురుస్వామి నాయిని వెంకటేశం స్వగృహంలో మహాపడిపూజ కార్యక్రమాన్ని గురుస్వామి రంజిత్ గౌడ్, రెడ్డిశెట్టి రవీందర్, యాదగౌడ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల దీక్షలో భాగంగా అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు కాకుండా గ్రామంలోని మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారన్నారు. అయ్యప్ప పడిపూజ కార్యక్రమం భక్తి, భజన సంకీర్తనలతో గ్రామంలో ఆహ్లాద వాతావరణం నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు రమణ పంతులు, వెంకటేష్ గౌడ్, నవీన్ గౌడ్, రఘు, మధు, ధనంజయ, శ్రీనివాస్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, వై వెంకటేశం, వెంకటరెడ్డి, వెల్దుర్తి, శ్రీకాంత్ గౌడ్, మావురం రాజు, నాయిని శ్రీనివాస్, ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు. లో భాగంగా అయ్యప్ప స్వాములు నిజాంపేట మండల కేంద్రంలో ఈరోజు నాయనకటి గురుస్వామి వారి ఇంట్లో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. అయ్యప్ప స్వామి యొక్క కృపతో మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, రాబోయే కాలంలో అయ్యప్ప దేవాలయం నిజాంపేట గ్రామంలో నిర్మించడానికి మాకు అయ్యప్ప సంపూర్ణమైన శక్తి ఇవ్వాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ప్రేరిస్తూ స్వామియే స్వరూపనే. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో మండల బీజేపీ నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజలు ఎలాంటి మోసాలకు లోను కాకుండా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి అత్యంత భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి అసెంబ్లీ స్థానాలు గెలవడం గర్వించదగ్గ విషయమని అన్నారు.
ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా పనిచేస్తుందని, ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయాలని చూస్తే భారతదేశ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. దేశంలో ప్రజల కోసం అనేక పథకాలు అమలు చేస్తూ ముందంజలో మోడీ ప్రభుత్వమే ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మహంకాళి నరేష్, మండల ఉపాధ్యక్షుడు సిద్ధిరాం రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రమేష్, నక్కా స్వామి, రేవుల కుమార్, మేకల రమేష్, సందీప్ గర్గుల, సుధాకర్, అమర్, అభిషేక్, గేర్గంటి బాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలు ఫలితాలు విడుదలయ్యాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సొంతం చేసుకుంది. మోడీ గారి చరిత్మ మన బీజేపీ ఎక్కడ ఏ రాష్ట్రంలో పోటీ చేసినా అక్కడ సత్ఫలితాలు ఇవాళ మనకు మహారాష్ట్ర ఎన్నికలతోని మరొకసారి రుజువయ్యాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలతో ఇక్కడ గెలిచామని చెప్పేసి మహారాష్ట్రలో ఇదే ఫార్ములా అక్కడ పాటిద్దామని చెప్పేసి అక్కడ ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పడం జరిగింది. కూట్లే రాయి తీయనోడు ఎట్లా రాయి తీసినట్టు ఇక్కడ 6 గ్యారంటీలు అమలు చేయనోడు అక్కడ పోయి ప్రజలను నమ్మవలికే ప్రయత్నం చేసినా కానీ మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే ప్రచారం చేసిరో అక్కడ ఒక్క సీటు కూడా గెలవకపోవడం భారతీయ జనతా పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా మన ఇక్కడ ఉన్న హామీలను నెరవేర్చి ఫస్ట్ ఇక్కడ ప్రజలను గెలవాలని కోరుతున్నాము. భారత్ మాతాకి జై. भारत माता की जय, भारत माता की जय, जय बीजेपी, जय बीजेपी. మన మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి అఖండ విజయం సాధించింది. మన మోడీ గారి చరిష్మా వల్ల ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గర్వంగా ఎగరేస్తున్నాము. అలాగే మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం విఫలమైంది. దీనికి కూడా దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మన తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ త్వరలో కూడా జెండా ఎగరేస్తుందని చెప్పి అంటున్నాము. అలాగే మన భారతదేశం మొత్తం కూడా కాషాయమయం కావాలని కోరుకుంటున్నాము. కావున ప్రతి ఒక్కరు కూడా ఇటు విషయాన్ని ఆలోచిస్తూ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి, అలాగే ఈ అఖండ భారత్ కూడా మనకు ఏదో ఒక రోజు కావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. భారత్ మాతాకి జై. దళిత వర్గాల రాజకీయ భవిష్యత్తును అణచివేయడం కోసం దేశంలో పాలకులు ఎస్సీ, ఏబిసిడి వర్గీకరణతో పాటు భారత రాజ్యాంగాన్ని మార్చకుండా జరుగుతుందని దళిత ప్రజలు ఐక్యంగా ఉండి వర్గీకరణ అడ్డుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్నారు. గత 25న భద్రాచలంలో మాల మహానాడు ఆధ్వర్యంలో సుధాకర్ చేపట్టిన పాదయాత్ర శనివారం రాత్రి మెదక్ జిల్లా నిజాంపేట మండలానికి చేరుకొని బస చేశారు. ఆదివారం ఉదయం నిజాంపేట నుండి మహా పాదయాత్రను మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిల్లి సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు మహా పాదయాత్ర నిర్వహించామని, నేటికి 850 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగించామన్నారు. మాలల ఐక్యతను దెబ్బతీసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో నిర్వహించే మాలల మహా సింహగర్జన కార్యక్రమానికి మాలకుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే 765 డీజీ రోడ్డు పనులలో అంబేద్కర్ విగ్రహాలను పక్కన పెట్టారని, విగ్రహాలు యథాస్థితిలో ప్రతిష్ఠించాలని అధికారులకు సూచించారు. లేని ఎడల రోడ్డును దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాక్యం శ్రీరాములు, భీమ్ సేవాదల్ అధ్యక్షులు పురుషోత్తం, జిల్లా అధ్యక్షులు కల్లూరి సంజీవ, మండల అధ్యక్షులు చంద్రయ్య, జిల్లా కార్యదర్శి సంజీవ్, టంకరి లక్ష్మణ్, బండారి ఎల్లం, సిద్ధిరాములు, యాదగిరి, బ్యాగరి రాజు, చంద్రం తదితరులు పాల్గొన్నారు. ఈ మన మండలం నుండి మాలా సోదరులు అందరూ ఇక్కడికి తరలి వచ్చినందుకు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అన్నగారికి ఇక్కడ నుంచి మనము ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ నుండి రామాయంపేట నుండి హైదరాబాద్ వెళ్ళాలి. 1వ తారీఖు డిసెంబర్ 1 వరకు చేరుకోవాలి. అక్కడ భారీ బహిరంగ సభ ఉంది పెరేడ్ గ్రౌండ్లో. మన మాల సోదరులందరూ నాది అనుకొని అందరూ వెళ్ళినప్పుడే మనము అక్కడ మన సభ విజయవంతమవుతుంది. ప్రతి ఒక్కరు ఇంటింటి నుంచి అందరూ కదిలితేనే మన సత్తా ఏందో, మాలల సత్తా ఏందో తెలుస్తుంది. అందరూ ఎవరు కూడా అన్యతగా భావించకుండా నాకు చెప్పలే అనుకోకుండా నా ఇంటిదే అనుకొని మీరు రావాలని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. భద్రాచలంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర
ఈరోజు అంటే నిన్న సాయంత్రము నిజాంపేట మండలం మెదక్ జిల్లాకు చేరుకోవడం జరిగింది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మన రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న పూలమాలలు వేసి ఆయన పాదయాత్రను ఇక్కడికి వెళ్ళి కొనసాగిస్తున్నారు. కాబట్టి నిజాంపేట మండల మాల సోదరులకు, మాల కుల బాంధవులకు, నిజాంపేట మండల కేంద్రంలోని ఉన్న మాల కుల పెద్దల అందరికీ పేరు పేరున జైభీములు తెలుపుతూ స్వాగతం ఘనంగా 23 నుంచి భద్రాచలం నుంచి మెదక్ జిల్లాకు రావడానికి 32 రోజులు పట్టింది. తన ఇంటికి దూరంగా ఉండి ఈరోజు 40 రోజుల ప్రయాణము హైదరాబాద్కు చేరుకుంటుంది. కాబట్టి వారికి అన్ని విధాల మనం మెదక్ జిల్లాలో సహకరించి వాళ్ళకి ఘన స్వాగతం ఏర్పాటు చేసినందుకు మరొకసారి నిజాంపేట వాసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ మహాపాదయాత్ర మనకు మాలలకు 30 సంవత్సరాల లేని మాలలు ఈరోజు కొంచెం మేలుకొనడం జరుగుతుంది పాదయాత్ర వల్ల. కాబట్టి ఎంఆర్పిఎస్లకు కంటి చూపు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు ప్రత్యేకంగా వాళ్ళు ఆలోచన చేసి మీటింగ్ పెడుతున్నారు. డిసెంబర్లో జరగబోయే 1 తారీఖు నాడు అతిక చేసి ఎప్పటి నుంచో ఉన్నటువంటి విగ్రహాల్ని హడావుడిగా తీపిచ్చిన వాళ్ళ హైవే రోడ్డు వాళ్ళ పేరు మీద మేము పెట్టిస్తామని చెప్పి అన్నారు. కానీ ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంతవరకు అంబేద్కర్ విగ్రహాలు మన పునర్ప్రతిష్ఠ చేసేటువంటి కార్యాచరణ అధికారులు తీసుకుంటారు. నేను వస్తూ ఏందని చెప్పి విషయం తెలుసుకుంటాను. నేను డీ గారితో మాట్లాడే కాదు, ఇక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ కాడ కూడా ఒక అర్ధగంట కూర్చొని తక్షణమే అంబేద్కర్ స్టాచ్యూలు ఎక్కడైతే ఉన్నాయో ఆ చోట ప్లేస్ సెలెక్ట్ చేసి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి ఏ ఒక్కరు కూడా ఆగొద్దని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నిర్లక్ష్యం వేస్తున్న అధికారులతో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా నేను నిరోధించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ వచ్చే డిసెంబర్ 6 తారీఖు బాబాసాహెబ్ గారు చనిపోయినటువంటి వర్ధంతి, అంబేద్కర్ గారు చనిపోయినటువంటి వర్ధంతి 6 తారీఖు ఉంది. మనం ఇంకా ఇండ్ల పక్కన ఇంట్లల్లో ముసుగులు వేసుకుని ఇంకెన్నో ఉండాలి. కాబట్టి ఈ హైవే రోడ్డు మీద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూలు తీసినటువంటి ప్రదేశాలలో పునర్ప్రతిష్ఠ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అవసరమైతే 3వ తారీఖు ఈ యొక్క రహదారిని దిగ్బంధం చేస్తాను కూడా మేము మళ్ళా వస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సరే అమ్మలారా, ఈరోజు మాల జాతి మొత్తం నాశనానికి దారికి వచ్చింది. ఈరోజు అస్తిత్వం మొత్తం దెబ్బతింటుంది. మనకున్నటువంటి పెత్తనం, మనకున్నటువంటి గొప్పతనం మొత్తం కూడా నాశనానికి వచ్చింది. మనం అయినా కూడా తీసుకొచ్చి కృష్ణమాది గారిని బలిపోషణ చేసి ఈరోజు ఆయన భుజం మీద తుపాకు పెట్టి మాలలు కాల్చే ప్రయత్నం ఏదైతే చేస్తుండో దాన్ని బంద్ పెట్టుకోని చెప్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ తెలంగాణలో మీ మొట్టమొదటి రాష్ట్రం చేస్తా అని చెప్పంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా మీరు ఆ సీట్లలో కూర్చున్నా, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ సపరివారం మొత్తం ఆ సీట్లలో కూర్చున్నంటే ఇక్కడ ఉన్న మాల బిడ్డలు చెమట కార్చి కష్టపడి ఓట్లేస్తేనే నీకు ఆ సీట్లు దక్కినది తప్ప మాలల చెమట చుక్కలే మీ సీట్ల అనే విషయాన్ని మీరు మర్చిపోద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ అశాస్త్రీయమైన, అసంబద్ధమైన ఆర్టికల్ 341 సవరించకుండా జరిగేటువంటి ఈ ఓటు బ్యాంకు రాజకీయ వర్గీకరణ కుట్రలు అవుతున్నాయో వాటిని తక్షణమే నిలిపివేయాలి. రాజ్యాధికారం పోకుండా జరిగేటువంటి కుట్రల్ని బందీ పెట్టాలి. అంబేద్కర్ వాదాన్ని దెబ్బతీసేటువంటి వర్గీకరణ వాదాన్ని మనం తిప్పికొట్టడానికి మానవులందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ అందరినీ సమీకరించుకుంటూ వాస్తవాల్ని జనం మధ్యలో పెడుతూ మేము దొంగలం కాదు, మేము దోపిడిదారులం కాదు, ఎవరి కంచాల మెతుకులు తినేటువంటి వ్యక్తులం కాదు, మాలలు చరిత్రలో త్యాగాలు చేసిన వాళ్ళం, మాలలు మల్ల యోధులుగా యుద్ధాలు చేసినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులం, మాలలు రాజ్యాన్ని పాలించినటువంటి రాజులు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఇంకొకసారి ఎవరు కూడా మాలలు దొంగలని చెప్పి, దోపిడిదారులు చెప్పి, కంచాల మెతుకులు గుంజుకులు అని చెప్పంటే మాత్రం నాలుగా బయట తీసి కోడలు కూడా మాలలు సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తూ జై భీమ్. విద్యాపరంగా ముందుండొచ్చు, ఉద్యోగపరంగా సమాంతరంగా ఉండొచ్చు, కానీ ఏదేమైనప్పుడు కూడా నీ 94 నుంచి పోరాటం అవుతుందో ఆ పోరాటం నుంచి 94 నుంచి 2024 వరకు లేదా 25 వరకు లెక్కలు పెట్టి తీయండి. ఎవరికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో లెక్కలు పెట్టి తీయండి. ఎవరికి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎక్కువ వచ్చినాయో లెక్కలు పెట్టి తీయండి. ఎవరికి దళిత 3 ఎకరాల భూమి వచ్చిందో అవి లెక్కలు పెట్టి తీయండి. ఎవరికి దళిత బంధు వచ్చిందో లెక్కలు పెట్టి తీయండి. ఎవరికి గురుకులాలలో ఎక్కువ సీట్లు వచ్చినా లెక్కలు పెట్టి తీయండి. మాలకు వచ్చినా మాదికి వచ్చినా లెక్కలు మొత్తం బయట తీసి అప్పుడు ఎవరికి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీ దగ్గర ఉన్నాయి కదా ప్రభుత్వం దగ్గర లెక్కలు, ఆ లెక్కలు బయట పెట్టి అప్పుడు నిజంగా దోచుకున్నారని చెప్తే ఒక అర్థం ఉంటుంది. కానీ మా దగ్గర వాళ్ళ లెక్క ఉంది.
2014 నుంచి 2023 వరకు లెక్క బయటిస్తే సమగ్ర సర్వేలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మనకి ఎక్కడికి అవసరం లేదు. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అందరూ అప్లై చేసుకుంటే దాంట్లో రూపాయల 70% అంటే 69.7% అంటే 70% 70 పైసలంతో మాదేలకు వచ్చినాయి, 23 పైసలంతో మాలకు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, 70% కుదినట్ట, 23% కుదినట్ట, ఎవరు దోచుకున్నట్టు? మీరు కరెక్ట్లే కదా, మాదిగలు మొత్తం మాల యొక్క అవకాశాలు దోచుకున్నా చెప్పి అది రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన అంశాలు, కానీ ఇది రాజకీయంగా జరగాల్సిన అంశాలు. రాజ్యాంగబద్ధంగా జరిగే వాటిలో మామూలుగా చూడాల్సింది పోయి దోచుకున్నా చెప్పి అంటారు. రాజకీయంగా ఈరోజు మీరు ఎక్కువ లోన్లు తీసుకొని మామూలు దోచుకున్నా చెప్పి అంటారు. ఈరోజు మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎస్సీ మన సోషల్ వెల్ఫేర్ దానికి సెక్రటరీ ఉన్నప్పుడు గురుకులాల సీట్లు మొత్తం నీ జాతి బిడ్డలకి ఇచ్చారు కదా. మేము ఎప్పుడైనా వద్దానమ్మా? మాలలో కనీసం సీట్లు కూడా ఇవ్వలేదు కదా గురుకులాల సీట్లలో. మామూలు చాలామంది అప్లై చేసుకుని నీ హాస్టల్ చుట్టూ లేదా నిజాంపేట మండల కేంద్రానికి ఏదైతే అన్న మాలకుల బాంధవులలో ఇప్పటి వరకు నేనైతే చరిత్రలో పాదయాత్ర అనేది మన జాతిలో ఇల్లు కుటుంబాన్ని మొత్తం పక్కన పెట్టి జాతి కోసం 40 రోజుల పాదయాత్రకు 1000 కిలోమీటర్లు చరిత్ర రాసినది మొట్టమొదటి వ్యక్తి మాలజాతి ముద్దుబిడ్డ పిల్లి సుధాకర్ నేను అనుకుంటా. నేను గతంలో ఏ చరిత్ర లేని నాయకులు నాకైతే తెలియదు. పివి రావు కూడా నడిచిన చరిత్ర 1000 కిలోమీటర్లు ఏ నాయకుడికి లేదు. అన్నకు ఇక్కడ నిజాంపేట మండల కేంద్ర మహిళా సోదరులు మళ్ళీ అక్కలు అన్నదమ్ములందరూ అన్నకు మద్దతుగా ఆరోగ్యం నిలకడగా ఉండాలని చెప్పి మా ఆశీర్వదించి పంపించాలని చెప్పి నిజాంపేట మండల కేంద్రానికి సంబంధించి అందరికీ పేరు పేరున ఉద్యమ జయభీమిని తెలుపుతూ గజ్వేల్ పట్టణ కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలను సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతుల నుండి పత్తి సేకరించి కనీసం మద్దతు ధర చెల్లించాలని, ఎన్ని నిబంధనలు ఉన్నా వాటిని పక్కన పెట్టి వారాంతపు సెలవులు ఉన్నాయని, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సెలవు లేకుండా నిరంతర కొనుగోలు చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నామన్నారు. రైతులు సెలవు తీసుకుంటే రైతు సంక్షోభం ఎంత దారుణంగా ఉంటుందో అని సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మర్కంటి ఏగొండ, బీజేపీ సీనియర్ నాయకులు ఏర్పుల వెంకటరమణ, గజ్వేల్ బీజేపీ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ వాపోయారు. వారాంతం సెలవులతోటి చెలగాటం ఆడటమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, మార్కెట్ యార్డులో ప్రైవేటు వ్యక్తులు లేకుండా మొత్తం సీసీఐ కొనుగోలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. దళారుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి రైతే రాజు లక్ష్యంగా పనిచేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని ఎడల మార్కెట్ కొనుగోలు యార్డులో లేదా ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద రైతుల పక్షాన ధర్నా నిర్వహించడానికి కూడా వెనకాడమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్, గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు నాయని సందీప్, ఐలా మహేందర్, నరసింహ, మహిళా మోర్చా అధ్యక్షురాలు కుంకుమ రాణి, మంతూరి మమత, దుబ్బకుంట భక్త వెంకట్, రెడ్డమైస విజయ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. అందరికీ జై శ్రీరామ్, జై జవాన్ జై కిసాన్. గత నవంబర్ మాసంలో నుండి పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటి నుండి సీసీఐ వాళ్ళు రైతుల నుండి కేంద్ర ప్రభుత్వము నిరంతరంగా కొనుగోలు పత్తి చేయమని చెప్పినా కానీ ఇక్కడి యాజమాన్యం కానీ ఆ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే గవర్నమెంట్ సీసీ వాళ్ళకి ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చిరో వాళ్ళు ఒక వారాంతం సెలవుతోటి రైతులతోటి చెలగటం ఆడుతారో దీన్ని తక్షణమే నిరంతరంగా రైతుల నుండి పత్తిని కొనుగోలు చేయాలని మేము కిసాన్ మోర్చా రైతుల పక్షాన తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతులు తమ పత్తిని తీసుకొని శనివారం రోజైనా ఆదివారం రోజైనా వస్తే దాన్ని కొనుగోలు చేయక పేపర్లతోటి రైతులను ఇబ్బందులు పెడుతూ ఈరోజు సీసీకి హాలిడే, వీక్లీ ఆఫ్, వారాంతం సెలవు అని ఆ రైతు ఏం చేస్తూ ఉండంటే పక్కనే ఉన్న ప్రైవేట్ వాళ్లకు తక్కువ రేటుకు అమ్మకం చేసి వెళ్తున్నాడు. దీనివల్ల ఒక రైతుకు
1000 రూపాయల నష్టంతో రైతు నష్టపోతున్నాడు. దేని కారణం ఇది? ఎవరిచ్చారు వారాంతం సెలవని? కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా పత్తిని కొనుగోలు చేయమని చెప్పినా గానీ ఇక్కడ యాజమాన్యం వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నారు. దీని తక్షణమే నిరంతరంగా పత్తిని కొనుగోలు చేయాలని, లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పత్తి మిల్లు కాడ కానీ ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా కానీ పెద్ద ఎత్తున రైతుల పక్షాన మేము ధర్నాకు కూడా వెనకాడమని తెలియజేస్తున్నాం. గజ్వేల్కి సంబంధించినటువంటి గజ్వేల్ చుట్టుపక్కల ఉన్న ఏదైతే పత్తి రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్న మార్కెట్ యాజమాన్యం పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఈరోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రింగ్ రోడ్డు ఫైర్ స్టేషన్ దగ్గర పత్తి మార్కెట్, కాటన్ మార్కెట్ పేరుతోని 1000 కోట్లను వెచ్చించి ఈరోజు నిర్మాణం మొదలుపెట్టడం జరిగింది. దాని యొక్క నిర్మాణం కేవలం ఒక ప్రహారీ గోడ నిర్మించి కేవలం 2 గోదాములు నిర్మించి వదిలేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో వాళ్లకు ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం ఉన్నా కూడా ఆ కాటన్ మార్కెట్ను అదే విధంగా వదిలిపెట్టారు తప్ప దాన్ని పూర్తి స్థాయిలో తీసుకురావడంలో ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం కావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిధులు, గజ్వేల్కి సంబంధించిన నిధులను రానియకుండా ఈరోజు ఆపుతా ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఇవి 2 గజ్వేల్ని విస్మరించడం ఈరోజు సిగ్గుచేయడం అని చెప్పి మేము తెలియజేస్తూ, ఈరోజు గజ్వేల్లో కేవలం 3 రోజులు మాత్రమే శుక్రవారం, శనివారం, ఆదివారం మార్కెట్ చేస్తూ పత్తి కాటన్ మార్కెట్ కొనుగోలు చేస్తూ మిగతా వారాల్లో హాలిడే ఏదైతే పెట్టడం ఉందో అది సరైన పద్ధతి కాదు, రైతులకు ఇబ్బంది చేయడం. ఆనాడు ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఆ కాటన్ మార్కెట్ పూర్తి చేస్తుంటే రైతులకి పరిస్థితి వచ్చేది కాదు. నిరంతరం పత్తి కొనుగోలు జరిగేది. నిరంతరం ఈ యొక్క రైతులు ఆనందంగా అక్కడ వాళ్ళ పత్తిని అమ్ముకునేవారు. అది కాకుండా ఈరోజు ఈ రైతులను ఇబ్బంది గురి చేయడం ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఏదైతే కొత్తగా ఏర్పడ్డ మార్కెట్ పాలకవర్గం ఏదైతుందో ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం జరపమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3 రోజులు జరిపి మిగతా దళారులకు సపోర్ట్ చేస్తూ అక్కడనే హాలిడే అని చెప్పి దళారులను ప్రోత్సహిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే ఈరోజు దళారీ వ్యవస్థగా మారిపోయింది. కాబట్టి ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాన్ని వారం మొత్తం పూర్తి స్థాయిలో జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన అయితే కిసాన్ మోర్చా జిల్లా పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. మనం గత కొన్ని నెలలుగా చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున రైతులను దోచుకోవడం జరుగుతుంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద కానివ్వండి, పత్తి రైతులది కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పత్తి మిల్లులు, రైతు మిల్లులు, వాళ్ళతో పాటు వాళ్ళ పక్కన ఉన్నటువంటి దళారులు, అలానే సివిల్ సప్లై ఒక సిండికేట్లా ఫామ్ అయి ఇక్కడ ఉన్నటువంటి రైతులని పెద్ద ఎత్తున దోచుకుంటూ ఉన్నారు. అది సాటర్డే, సండే అనే హాలిడే అని చెప్పండి. హాలిడే అనే పేరుతోని ఈ సివిల్ సప్లై అనేటువంటి ఎవరైతే ఆథరైజేషన్ ఇచ్చిరో వాళ్ళు దుకాణం బంద్ చేసేసి పక్కన ఉన్నటువంటి దళారుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తూ తక్కువ రేటు ఇస్తూ రైతులను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మోసం చేస్తూ ఉన్నారు. మనము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినప్పుడు కూడా, అలానే ఈ ప్రభుత్వంలో చూసినా కూడా కొన్ని 1000 కోట్ల స్కామ్ అనేటువంటిది ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వాలు చూసి చూడనట్టు దీని మీద ఎందుకు ఉంటున్నాయి? దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఏంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏం చేస్తూ ఉన్నది? ఇంత పెద్ద ఎత్తున రైతులని దళారులు దోచుకుంటా ఉంటే చూడనట్టు ఎందుకు ఉంటున్నది? వాళ్ళ యొక్క హస్తం ఏమైనా వెనకాల ఉందా మరి అని ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సి వస్తుంది. సో బీజేపీ రాష్ట్ర శాఖ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి రాష్ట్రంలో చైతన్యం చేస్తూ, ఫార్మర్స్ని, రైతులని చైతన్యం చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఆల్రెడీ గజ్వేల్ అసెంబ్లీలో కూడా ఆల్రెడీ మా కార్యకర్తలు, నాయకులు ఒకసారి కొనుగోలు కేంద్రాల్లో కూడా హెచ్చరించినారు. ఈ విషయం మళ్ళీ కూడా అయినా కూడా ఇది జరుగుతూనే ఉన్నది. కాబట్టి ఈ యొక్క గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మేమందరం భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము.
పెద్ద ఎత్తున ఈ కొనుగోలు కేంద్రాలను దళారులను పెద్ద ఎత్తున ముట్టడి చేసి దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పేసి దీన్ని పెద్ద ఎత్తున పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ జై కిసాన్ జై జవాన్ భారత్ మాతాకి జై. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో హైందవ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ FDC చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, డాక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ హైందవ సోదరుల ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించాడని, దేశభక్తికి ప్రతిరూపం సుభాష్ చంద్రబోస్ అని వారి అడుగుజాడల్లో యువత పయనించాలని, గజ్వేల్లో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం శుభసూచకమని, సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటుతో ముఖ్య పాత్ర పోషించిన మిన్నకంటి ప్రసాద్ హైందవ సోదరులను అభినందించారు. అనంతరం అందరి సమక్షంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహ ప్రాంతాన్ని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర శర్మ, మున్సిపల్ పాలక వర్గం, మాజీ కౌన్సిలర్లు, హైందవ సోదరులు, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, బుక్క రమేష్, మనోహర్ యాదవ్, సయ్యద్ మతీన్, ఎల్లు రామరెడ్డి, నంగునూరు సత్యనారాయణ, ఉప్పల మధు, NC సంతోష్, బాలకుమారి సుంకరి, నాయని సందీప్, గోలి సంతోష్, లయన్స్ క్లబ్ సభ్యులు, పెద్ద ఎత్తున గజ్వేల్ ప్రజ్ఞాపూర్పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, యువజన సంఘాల యువకులు, అన్ని పార్టీల ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ పెద్దలందరికీ, వేదికను అలంకరించిన వారికి మరియు ఈరోజు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క పౌరునికి, పాత్రికేయ మూర్తులకు నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రప్రదంగా ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టి వారి భుజస్కంధాలపై వేసుకొని అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నడిపించిన శంకర్ బాలకుమార్ గారికి, బొమ్మ లక్ష్మణ్ అండ్ సన్స్ గారికి, వారికి సహకరించిన దాతలకు మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా అందరినీ సమస్య హైందవ సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. నాకు తెలిసిన కాడికి, నేను విన్న కాడికి కూడా గజ్వేల్ పట్టణానికి ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ ముందుగా చెప్పుకోవాల్సిన ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళ యొక్క కృషి ఫలితమే ఈరోజు ఇంతమంది ఒకే వేదికపైకి రావడం జరిగింది. అందులో ముఖ్యులు శంకర్ బాలకుమార్ గారు, అలాగే బొమ్మ లక్ష్మణ్ గారు నా దగ్గరికి వచ్చేసి గతంలో ఇక్కడ ఒక విగ్రహ ప్రతిష్ట చేస్తుంటే R&D వాళ్ళు అప్పుడు పెట్టొద్దని చెప్పి నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. అందుకు ముందుగా నా దగ్గరికి వచ్చి అన్న ఎట్లన్నా చేసి ఇక్కడ మనం సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెడదామంటే నేను R&D వాళ్ళతో కొద్దిగా మాట్లాడి తప్పకుండా చేద్దామని ఆ రోజు ఇక్కడ మన స్థలం గురించి కొబ్బరికాయ కొట్టిన ముఖ్యులలో కొందరు గజ్వేల్లో అందరం కూడా వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడ పూజ చేసుకోవడం జరిగింది. ఒక ఇంచుమించుగా 2 నెలల్లోనే ఇక్కడ ఒక యుద్ధ ప్రాతిపదికన గజ్వేల్లో ఖాళీ సోషల్ మీడియాలో పెట్టి అందరినీ కూడా ఇందులో మమేకం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నభూతో నభవిష్యత్ అనే రీతిలో ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకారం చేసినందుకు, ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట సహకారం చేసిన గజ్వేల్ వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గజ్వేల్లో చూసినట్టయితే దైవభక్తి ఎలాగా ముందుకు పోతుందో దేశభక్తి కూడా సమానం. ఒక ధైర్యశాలిగా, ఒక దీశాలిగా ఆ రోజు నాయకులకు, యావత్ భారతదేశ ప్రజానీకానికి స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి గొప్ప ధైర్యవంతుడు, ఆనాటి ప్రముఖుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. దేశభక్తిని ఆపాదించుకొని దేశ స్వాతంత్ర సముపార్జనే లక్షణంగా పెట్టుకొని ఆ రోజు ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకులుగా ఒక గుర్తింపు పొందినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో నిద్రపోయినటువంటి మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. వారి యొక్క ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవడానికి, నేటి యువతకు మార్గదర్శిగా ఉండటానికి ఈరోజు మన గజ్వేల్ పట్టణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, ఈ వేదిక పైన ఉన్నటువంటి ఎందరో మహానుభావులు, పేరు పేరున మాజీ
మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారు, స్థానిక కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య గారు, ఆకుల నరేష్ బాబు గారు, పార్థసారథి గారు, వెంకటరమణ గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ అధ్యక్షులు, బీజేపీ పార్టీ అధ్యక్షులు దేశ సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కి అప్రజాస్వామికంగా మహారాష్ట్రలో విజయం సాధించిందని గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ అన్నారు. ఈ రోజు గజ్వేల్ లో ఫ్యాక్స్ మాజీ చైర్మన్ వెంక నరసింహారెడ్డి, గజ్వేల్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ గంగిశెట్టి రాజు, సమీర్ వహీద్లతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ వైఎన్ఆర్ లో ప్రియాంక గాంధీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్దార్ ఖాన్ మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేశంలోని కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాయడానికి అవినీతి పరులంతా ఏకమై మహారాష్ట్రలో రాజకీయ చక్రం తిప్పారని, దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు రేపుతూ అధికారం చేజిక్కించుకుంటున్న బీజేపీకి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. అవినీతి రహిత పాలన కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని, త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంకకు అఖండ విజయాన్ని చేకూర్చిన వైఎన్ఆర్ ప్రజలకు గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్కా రాములు, గాడేపల్లి శ్రీను, మతీన్, జహీర్, అజహర్, అస్గర్, కన్నా యాదవ్, గుంటుకు శ్రీను, ఊడెన్ శ్రీనివాసరెడ్డి, అమ్దీపుల్ బాలరాజ్ గౌడ్, డప్పు గణేష్, కొడకన్ల బాలు, సురేష్, నంగును సత్యనారాయణ పాల్గొన్నారు. దేశంలో జరిగినటువంటి ఎన్నికలలో జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అలాగే మా ప్రియతమ నాయకురాలు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి కూతురు ప్రియాంక గాంధీ గారు ఈరోజు వయనాడ్ నుండి భారీ మెజార్టీతో ఎంపీగా మొట్టమొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నందుకు మేము ప్రియాంక గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈరోజు అరాచకత్వంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉన్నది. ఈరోజు జార్ఖండ్ లో భారీ మెజార్టీ గెలవడం జరిగింది. మహారాష్ట్రలో కూడా గతంలో ఎంపీ ఎన్నికలలో భారీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కానీ ఈరోజు మేధావులు, రాజకీయవేత్తలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ ఓటమి కారణం ఏందో ఈరోజు మోడీ, అమిత్ షా, అద్వానీ యొక్క దుష్ట చర్యలతోటి ఈరోజు మహారాష్ట్ర అక్రమంగా ఈరోజు బీజేపీ గెలుచుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాస్వామ్యానికి నమ్ముకొని ఈరోజు ప్రజల వద్దకు వెళ్తుంది. ప్రజలు ఈరోజు ఈ విషయాన్ని గమనిస్తూ రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో ఒక గెలుపు దిశగా పయనిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ విజయ ఢంకా మోగించడం జరిగింది. అలాగే మన ఇందిరాగాంధీ గారి వారసురాలిగా ఈరోజు మన ప్రియాంక గాంధీ గారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో వయనాడ్ తరఫున ప్రాతినిధ్యం వహించడానికి ఎన్నికడం మాకెంతో సంతోషం. ఈరోజు గజ్వేల్ పట్టణంలో మా ప్రియతమ నాయకులు తూంకుంట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ విజయోత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా మా రాహుల్ గాంధీ గారు అన్నట్టు నఫరత్ కి దుకాన్ బంద్ కరేంగే और మొహబ్బత్ కి దుకానే ఖోల్తే జాయేంగే. ఈరోజు జార్ఖండ్లో కూడా మా రాహుల్ గాంధీ గారు అన్నట్టు మొహబ్బత్ కి దుకాన్ మేము ఈరోజు తెరవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు భారత దేశాన్ని అల్లకల్లోలంగా మార్చే విధంగా కుట్రలు చేస్తున్న బీజేపీ పార్టీకి ఇది తగిన బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు. రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని స్థానాల్లో కూడా గెలిచి కాంగ్రెస్ జెండాను ఎగరవేసి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా దగ్గరయ్యే విధంగా మా కార్యకర్తలందరూ కూడా పనిచేస్తామని, రాబోయే రోజుల్లో మేము కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి ఈ బీజేపీ ఎవరైతే మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా పనిచేస్తూ వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయాన్ని అందించిన ప్రజలకు, జార్ఖండ్ ప్రజలకు, అలాగే వయనాడ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించినందుకు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి మరియు అక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్న మన మల్లు బట్టి విక్రమార్క గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అక్కడ మనము కాంగ్రెస్ ఒక సెక్యులరిజం అక్కడ వర్ధిల్లినందుకు మనం అందరు గౌరవపడుతూ కాంగ్రెస్ బలపరిస్తే దేశం అంతా సెక్యులరిజము బలపడుతుంది. దానికోసం మనము ఇచ్చే పథకాలు కూడా ఎక్కడైతే
తెలంగాణలో ఏవైతే పథకాలు మనం అమలు చేస్తున్నామో అవే పథకాలు కూడా జార్ఖండ్లో అమలు చేస్తానికి హామీ ఇచ్చారు. అందుకే అక్కడ కూడా ఘన విజయం సాధించిందని మేమందరము కోరుకుంటున్నాం. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2024 ముగింపు ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, విశిష్ట అతిథిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థులు అద్భుతమైన మేధస్సుతో నూతన ఆవిష్కరణలు చేస్తున్నటువంటి భావి శాస్త్రవేత్తలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు. విద్యార్థులు ఉన్నతమైన కలలు కనాలని, వాటిని నెరవేర్చుకునేందుకు నిరంతరం శ్రమించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో మొత్తం 801 ప్రదర్శనలు ప్రదర్శించాలని, 3998 మంది విద్యార్థులు, 460 మంది ఉపాధ్యాయులు వచ్చారని జిల్లా విద్యాధికారి తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 7 అంశాలలో ప్రథమ బహుమతి, 7 అంశాలలో ద్వితీయ బహుమతులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు. ఉపాధ్యాయ విభాగంలో 2 ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు. 3 రోజుల విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతానికి 11 కమిటీలలో పనిచేసిన కన్వీనర్లు, కో కన్వీనర్లకు మరియు కమిటీ సభ్యులకు, ఎన్సీసీ విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. 2023-24 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హానరబుల్ ఎమ్మెల్యే సంగారెడ్డి గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి కన్వీన్ చేసినటువంటి డిఓ గారికి, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గారికి, అలాగే ఈ ఆచరీ స్కూల్ సంస్థ చైర్మన్ గారికి, అట్లాగే వేదిక ముందున్నటువంటి వివిధ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి వెంటర్స్కి, మనకి కమిటీ ఉన్నటువంటి మొత్తం 11 కమిటీస్కి, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకి 3 రోజుల కార్యక్రమంలో మనకి అనేక రకమైనటువంటి ఎగ్జిబిట్స్ మనకి ప్రదర్శించడం జరిగింది. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, వాట్ ఈస్ ద మోటో ఆఫ్ దిస్ ఈవెంట్, ఈ ఇయర్ ఎవరైనా చెప్తారా? థీమ్ ఏంటండి? ఎనీ స్టూడెంట్? ఇయర్ మనము సైన్స్ ఎగ్జిబిషన్ పార్టిసిపేట్ చేసాం కదా అందరం. ఓకే, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్స్ ఈవెంట్? ఎనీవన్? ఎస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద సొసైటీ, అండ్ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఫర్ ఫ్యూచర్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మన జీవితంలో, మన జీవన ప్రయాణంలో ఇది ఒక భాగం, అవునా కదా? సో ఎవ్రీడే when we get up, we see at the clock. So clock is an invention, అవునా కదా? We see the time, the watch is an invention. సో మనం బ్రష్ చేసుకుంటాం కదా, we use brush. So brush is also an invention, తెలుసు కదా మీకు. సో మనిషి ఏదైతే తలుచుకుంటాడో దాన్ని, ఆ అవసరాన్ని ఎప్పుడైతే గుర్తిస్తాడో దెన్ ఇన్వెన్షన్ కమ్స్. అందుకనే మన పెద్దవాళ్ళు ఏమన్నారు? నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో నెసెసిటీ అనేది మనిషి ఒక రకంగా ఉంటే, రేపు కొంచెం పెద్దయ్యాక మన నీడ్స్ అనేవి డిఫరెంట్ అవుతాయి. సో మారుతున్నటువంటి కాలానికి, అట్లా మారుతున్నటువంటి టెక్నాలజీ యుగానికి మనకు నీడ్స్ మారుతూ ఉన్నాయి కొద్దీ మనకి ఇన్వెన్షన్స్ కూడా కొత్తగా వస్తూ ఉంటాయి. దట్ ఈస్ వై సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఏ పెరెన్నియల్ సబ్జెక్ట్. ఇది ఎప్పటికీ అంతం కానిది.